సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే వినండి. బిడ్డ, సప్త సముద్రాలు దాటి వచ్చిన నీ సాయి వాక్కును అశ్రద్ధ చెయ్యకుండా 2 నిమిషాలు విను నాయనా. వింటావనే అనుకుంటున్నాను. బిడ్డ, ఈ చెయ్యి నీకోసమే అందిస్తున్నాను నాయనా. ఒక్కసారి కాదనకుండా ఈ చేతిని పట్టుకో. సప్త సముద్రాలను దాటి అయినా సరే నీ సాయి పరిగెత్తుకుంటూ వచ్చి నీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా అడ్డుగా నిలుస్తాడు నాయనా. నీకు ఒక విపత్తు నుండి బయటపడేటువంటి ఒక గొప్ప దారి చూపబోతున్నాడు బిడ్డ. నీకున్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు నీ సాయి చెయ్యి నీకు ఎప్పుడూ కూడా అవసరంగానే ఉంటుంది నాయనా. అలాగే నీవు ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందే ఉంటాడు ఈ సాయి తండ్రి. బిడ్డ, వదిలిపెట్టకుండా ఈ చేతిని పట్టుకో. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో పట్టుకున్న తర్వాత నీ చేతిని ఎట్టి పరిస్థితులలో కూడా నీ సాయి విడిచిపెట్టడు నాయనా. ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది. నీ సాయి చేసేటువంటి ఒక అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నువ్వు పొందాలి అంటే నాపై నీకు నమ్మకం ఉండాలి కదా బిడ్డ. నమ్మకం తప్ప నీ నుండి నేను ఏదీ కోరుకోను. నీ ఆనందానికి అవధులు లేనటువంటి ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది నాయన. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటనలు రాబోతున్నాయి. నా ఆశీర్వాదం, నా రక్షణ నీకు ఎప్పుడూ ఉంటాయి నాయన. నా నామస్మరణ ఎట్టి పరిస్థితులలో మరిచిపోవద్దు. నీ మనసులో స్థిరంగా నివాసం ఉంటున్నటువంటి నీ సాయిని ఎక్కడ ఉంటాడు? అసలు నా సాయి నేను చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని చూస్తున్నాడా? నేను పడుతున్నటువంటి కష్టాన్ని గమనిస్తున్నాడా అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు బిడ్డ. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీ సాయి ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉంటాడు నాయన. అది నీవు గుర్తించాలి. నన్ను పూర్తిగా నమ్మాలి బిడ్డ. నీ జీవితానికి దిశ నిర్దేశం చేసేది నేనే కదా. ఎంత కష్టమైనటువంటి మార్గానైనా సరే నిన్ను నేను అతి సులువుగా సురక్షితంగా బయటపడవేస్తున్నాను నాయన. నీకు రాబోయేటువంటి ప్రతి ప్రమాదాన్ని కూడా ముందే సూచిస్తున్నాను. నూతన జీవితాన్ని నీ సాయి నీకిచ్చేటువంటి వరంలాగా భావించు. రాబోయేటువంటి అదృష్టాన్ని చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనై నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండబోతుంది నాయన. కష్ట సుఖాలను కూడా నేను నీకు ఇచ్చేటువంటి వరాలుగానే భావించావు. కాబట్టి ఎప్పుడూ కూడా ఓర్పుతోనే నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించావు. నిజంగా నీకు కృతజ్ఞతలు నాయన. గెలుపు ఓటములను బహుమతిగా పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాటిని సమాన దృష్టితో చూసేటువంటి ఎవరికైనా సరే నాకే కాదు త్రిమూర్తులకు సహితం ఎంతో ప్రియమైనటువంటి వారు నాయన. అలాగే నీకు నీ జీవితం అంటే కష్టం అనిపించదు. జీవితం అంటే ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండదు నాయన. కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి చిన్న ఇష్టాలను కూడా వదిలివేసుకున్నావు. గొంతు వరకు బాధలో ఉన్నా కూడా నవ్వుతూ అన్నీ దాచివేస్తూ తిరుగుతూ ఉన్నావు బిడ్డ. అందరూ కూడా నీకు కోపం ఎక్కువ అని అనుకుంటారే కానీ నీలో నువ్వు పడుతున్నటువంటి బాధ గురించి ఎవరికీ తెలియదు. నీకు చాలా ఓర్పు ఎక్కువ అని ఎవరికీ తెలియదు నాయన. అలాగే ఆ కోపాన్ని ఎవరి వద్ద కానీ ఇంట్లో కానీ ప్రదర్శించకుండా ఒక చిన్న పిల్లవాడిలాగా నా వద్ద కన్నీరు కారుస్తూ ఉంటావు బిడ్డ. నా పైన అంత నమ్మకాన్ని ఉంచినందుకు నీకు నిజంగా అభినందనలు. నేను నీకు తప్పకుండా వెలుగు చూపిస్తాను నాయన. నీ ముందే నీతో పాటే నడుస్తున్నాను. నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోయేటువంటి రోజులు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు నీ సాయి సహకారం ఉంటుంది బిడ్డ.
ఇక మరొక విషయం ఏమిటంటే, నీ కుటుంబం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను నీ కుటుంబాన్ని కూడా చూస్తున్నాను కదా! నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని లేకుండా వారికి నేను భరోసా ఇస్తాను. ఇంకా చెప్పాలంటే, బాబా, నేను దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నానని నీకు తెలుసు కదా! అలాగే అసలు ఏమి చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితులలో కూడా ఉన్నానని నీకు తెలుసు కదా బాబా. మరి నా వల్ల కానటువంటి ఈ జీవితం పట్ల నాకు మరలా ఏదో ఒక అవకాశాన్ని గాని, లేదంటే తిరిగి మరలా ఈ జీవితంపై ఆశను కానీ కలిగించు. లేదా నీ పరీక్షల్లో నేను ఓడిపోయాను కాబట్టి, ఇంకా నువ్వు ఎన్నెన్ని పరీక్షలు పెట్టి నన్ను ఇంకా ఎక్కువగా బాధలు పెట్టేటువంటి ఓపిక నీలో ఉంటే, భరించేటువంటి ఓపిక, తట్టుకునేటువంటి శక్తి రెండూ మాత్రం నాలో లేవు బాబా. నాపై నీ దయ ఉంచి ఈ కష్టాల ఊబి నుండి నాకు ఉపశమనం కలిగిస్తావా సరే, లేదా నిన్నే నమ్ముకున్నటువంటి నన్ను నా బాధను అర్థం చేసుకోకపోతే ఇక నాకు దిక్కు ఎవరు చెప్పు తండ్రి. అందరూ ఉన్నా కూడా అనాథలాగే జీవిస్తున్నాను. నా మనసులో ఉండేటువంటి ఎన్నో ఆందోళనలు, భయాలు, బాధలు ఎవరికీ కూడా చెప్పుకోలేక నాలో నేను ఎంత సతమతమైపోతున్నానో నువ్వే చూస్తున్నావు కదా తండ్రి. మరి నాకు తండ్రిగా ఉన్నాను అంటున్నావు, గురువుగా ఉన్నాను అంటున్నావు. నాకు ఇచ్చేటువంటి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నానని అంటున్నావు. కానీ ఈ కాలం పెడుతుంది చూడు తండ్రి, ఎన్నో పరీక్షలు. వాటిలో నేను గెలవలేకపోతున్నాను కదా! ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో నీవే చూస్తున్నావు కదా తండ్రి. మరి ఈ విధిరాతను సహితం ఎదిరించేటువంటి శక్తి నీకు ఉంది కదా బాబా. మరి ఇంకా నాపై నీకు ఎందుకు జాలి కలగడం లేదు చెప్పు. చూడు బిడ్డ, విధిరాతను సహితం ఎదిరించేటువంటి శక్తి మీరు చేసేటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు అంతా మంచే జరుగుతుంది. చెడు పనులు చేసుకుంటూ పోతే విధిరాతను మంచే జరగాలని ఉన్నా కూడా తప్పకుండా కర్మ ఫలాన్ని నీకు అంట కడుతుంది బిడ్డ. ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను అనుభవించావు, నేను కాదనడం లేదు. ఆ కష్టాలన్నీ కూడా పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలాలే బిడ్డ. ఆ కర్మ ఫలాల మూలంగానే ఈ జన్మలో నీకు కష్టాలైనా సుఖాలైనా నీ ముందుకు వస్తాయి. కాబట్టి నువ్వు అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా నీ పూర్వజన్మ కర్మ ఫలాలే అని తెలుసుకొని వాటికి తగ్గట్లుగా వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే భావిస్తూ వాటిని నీ నుండి ఏ విధంగా తొలగించుకోవాలా అనేటువంటి పరిష్కార మార్గాన్ని గురించి ఆలోచిస్తూ ఉండు బిడ్డ. తప్పకుండా నువ్వు ఎదురు తిరిగి పోరాడేటువంటి శక్తి భగవంతుడు నీకు ఏదో ఒక రూపంలో ప్రసాదిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మాత్రం నీతోనే ఉంటాను నాయన. నువ్వు నన్ను దాటిపోలేవు. నిన్ను ఎట్టి పరిస్థితులలో నేను ఒంటరిగా విడిచిపెట్టనని చెబుతున్నాను కదా. నా కళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. మీ అపురూపమైనటువంటి ఆనందాలను, సంతోషాలను మించినవి మీ తండ్రికి ఏముంటాయి చెప్పండి. మీ సంతోషం కోసమే కదా నేను ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటాను. ఇక మీకు దేనికి చింత చెప్పండి బిడ్డ. చింతిస్తూ ఉంటే కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభమూ ఉండదు. మీరు చింతిస్తూ ఉన్నారు అంటే అప్పుడు నేను మీతో ఉన్నాను అనేటువంటి నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వడం లేదనే కదా అర్థం. మీ మనసులో వచ్చేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా తీసివేసి నాపై దృష్టి పెట్టు. అన్నీ నీకు ప్రతి క్షణం ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను. మీరు అనుకుంటున్నది తప్పకుండా జరుగుతుంది. నేను నీకు కనిపించనవసరం లేదు. కానీ నేను నీ చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టను బిడ్డ. కంటికి రెప్పలా అన్నీ గమనిస్తూనే ఉంటాను. నువ్వు ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుసు. నీ ప్రక్కనే ఉంటూ నీకు మంచి మార్గాన్ని చూపుతూ ఉంటాను బిడ్డ. నాకు ఏ పని దొరకడం లేదు, నేను అనుకున్నటువంటి పనిలో నేను విజయం పొందడం లేదు అనేటువంటి నిస్సహాయత, నిస్పృహ నీకు అవసరమే లేదు నాయన. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఒక పనిని ఇష్టంగా ఎంచుకున్నావో ఆ పని యందు ఎంతో ఇష్టంతో నువ్వు ఆసక్తితో
ఆ పని యందు ధ్యాస ఉంచుతావో అప్పుడు నువ్వు అనుకున్న దానికంటే కూడా ఎన్నో రెట్లు ఉన్నత స్థితిని కలిగించేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడే నీకు ప్రసాదిస్తాడు నాయన. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు కదా. ఎంత కష్టపడితే భగవంతుడు ఇచ్చేటువంటి ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అంతే తప్ప నువ్వు అనుకున్న రోజే మేడలు కట్టాలి అనుకుంటే మాత్రం అది ఊహే అవుతుంది నాయన. నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొంది నువ్వు ప్రారంభించినప్పటి నుండి కూడా ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మధ్యలో ఆపకుండా దాని యందే ఎక్కువగా దృష్టి సారించి ఎక్కువ శ్రమిస్తూ ఉండు. తప్పకుండా అందుకు తగినటువంటి విజయాన్ని ఈ సాయి నీకు అనుగ్రహిస్తాడు నాయన. ఆ తరువాత ఆశ్చర్యానికి గురైనటువంటి కొన్ని సంఘటనలతో నూతన జీవితానికి స్వాగతం పలుకు. నీ పనిలో విజయం సాధించిన తర్వాత నీవు నీ కుటుంబం కలిసి షిరిడీకి రండి. తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు సంపూర్ణంగా ఉంటుంది నాయన. సంతోషంగా ఉండండి బిడ్డ. మీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు.